ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నేను ఫ్రైయింగ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేస్తాను. నేను ఇక్కడ కిస్మిస్, కాజు, బాదాం అండ్ చిరోంజి తీసుకున్నాను. ఎండు కొబ్బరి పీసెస్ వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను వేయట్లేదు, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఆల్మోస్ట్. నేను ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను సేమియా వేస్తున్నాను. 1/2 కప్పు సేమియా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ సేమియా అంతా కూడా ఇలా మనం తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే కలర్ ఈవెన్గా రాదు. కిందవి బ్రౌన్ వచ్చేసి పైనవి అట్లనే ఉండిపోతాయి. సో చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. నేను ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఇప్పుడు నేను ఇందులో ఒక 3.5 కప్స్ మిల్క్ తీసుకున్నాను. నేను ఇది హోల్ మిల్క్, ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేను. చూస్తున్నారు కదా, మిల్క్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అంతా కూడా ఈ మిల్క్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు సేమియా అంతా చక్కగా బాయిల్ అయిపోయింది. అందులోకి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము. సేమియా అంతా బాయిల్ అయిన తర్వాతనే షుగర్ యాడ్ చేసుకోవాలండి, ముందే వేసుకోకూడదు. నేను 1/2 కప్ సేమియా తీసుకున్నా కదా, నాకు 1/2 కప్ షుగర్ సరిపోయింది. మీకు తక్కువ కావాలనుకుంటే ఒక 1/3 కప్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను యాలకుల పొడి కూడా వేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది దీంతో. అలాగే నేను కొంచెం సాఫ్రాన్ కూడా వేస్తాను. నాకు సాఫ్రాన్ ఫ్లేవర్ అంటే ఇష్టము. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో ఒక 1/2 యాడ్ చేస్తున్నాను. మిగిలిన 1/2 నేను సర్వ్ చేసేటప్పుడు వేస్తాను. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/3 కప్ నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంతో ఏంటంటే సేమియా కూల్ అయిపోయిన తర్వాత చిక్కబడకుండా హెల్ప్ చేస్తుంది. ఇలా ట్రై చేయండి ఈసారి. అంతేనండి, సేమియా పాయసం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.